ప్రైజ్ ది లార్డ్. సంఘ పెద్దలకు వందనములు. నాకు ఇచ్చిన ఆహ్వానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ ఉన్న వందనాలు. మీలో కొంతమంది నన్ను చూశారు. 2010లో ఒకసారి ఫ్యామిలీ సెమినార్ ఇక్కడే జరిపించాం. దాని తర్వాత దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. దాన్ని బట్టి మేము దాని తర్వాత మళ్ళీ రాలేకపోయాం. అది దేవుడు మళ్ళీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పట్టాభి గారు చెప్పిన విధంగా మేము అనేక సంవత్సరాల నుండి దేవుని పరిచర్యలో ఉంటూ ఉండగా 1995లో దేవుడు ప్రత్యేకంగా కుటుంబాల కొరకు ఒక పరిచర్యను ఆరంభించాలని దేవుడు ప్రోత్సహించాడు. హెబ్రీయుల 11:7 నుండి నోవహు తన కుటుంబం వారి రక్షణ నిమిత్తము ఒక ఓడను కట్టెను అన్న దాంట్లోనే దేవుడు సవాలు చేసి కుటుంబాల కొరకు ప్రత్యేకమైన పరిచర్యను ఆరంభించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విధంగా కుటుంబాల మధ్య పరిచర్య జరిగిస్తుండగా ప్రతి సంవత్సరము భారతదేశంలో అనేక ప్రదేశాల్లో 10 నుండి 15 క్రిస్టియన్ లీడర్స్, పాస్టర్స్ క్రిస్టియన్ లీడర్స్ ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తుంటాం. అంత మాత్రం కాకుండా దాంట్లో నుండి చాలామంది మరి ట్రైనింగ్ మేము కూడా ఇలాగ సేవ చేయాలని ఆశిస్తున్నాము అన్నప్పుడు ఆ గ్రూప్లో నుండి ఆశ కలిగిన వారి కొరకు స్మాల్ ఇన్స్టిట్యూట్, ఫ్యామిలీ లైఫ్ అండ్ మ్యారేజ్ ఎన్రిచ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అని చిన్న ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి దేవుడు సాయం చేశాడు. ఆ విధంగా 5 ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా కండక్ట్ చేయడానికి దేవుడు సాయం చేశాడు. అంత మాత్రం కాకుండా అదేవిధంగా అనేక విధాలుగా కుటుంబాల కొరకు ప్రత్యేకంగా సెమినార్స్ జరిపించడం. ఆ తర్వాత అందులో పట్టాభి గారు చెప్పినట్టుగా మేము ఈ విధంగా పరిచయం చేస్తుండగా ఒక స్త్రీ, అంటే మా దగ్గర పనిచేస్తున్నాడు, ఆమె భర్త హెచ్ఐవితో బాధపడుతున్నాడని తెలుసు. అప్పుడు వెళ్ళి ఒక కుటుంబానికి సహాయం చేయాలని ఆమెను తీసుకున్నాం. ఆమె వారి కుటుంబానికి సహాయం చేయాలనుకున్నప్పుడు దాన్ని బట్టి ఒకరి తర్వాత ఒకరు ఆ విధంగా రావడం, తర్వాత భర్తలు చనిపోవడం, భార్యలు కూడా ఎంతో రోగంతో బాధపడటం. ఆ విధంగా ఉన్నప్పుడు మరి వారి పిల్లల్ని తల్లులు చనిపోవడం, తండ్రులు చనిపోవడం, మరి పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి చిన్నగా ఆరంభించింది. దేవుడు ఆ విధంగా పరిచయను ఆశీర్వదించాడు. ప్రతి సంవత్సరము 130,000 కంటే ఎక్కువ మంది హెచ్ఐవితో చనిపోతూ ఉన్నారు. అనేక మంది అనాథులుగా విడిచిపెట్టబడుతున్నారు. అయితే దేవుడు ఆ బాధ్యత కొంత మట్టుకు మా మీద ఉంచాడు. కాబట్టి దయచేసి ఆ పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయండి. సో దట్ ఈజ్ అవర్ ఇంట్రడక్షన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నాం. మహాపరుషుడైన గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డతో కలిసి ప్రార్థించుటకు, నీ బిడ్డతో కలిసి ఆరాధించుటకు, నీ వాక్యాన్ని పంచుకున్నటకు మాకు ఇచ్చిన యొక్క చక్కని అవకాశం బట్టి వందనములు. నీవు జీవం వల్ల దేవుడు కనుక వందనములు. నీ ఆత్మ పరిచర్యను మాకు దయచేసి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరచవలని నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి ఇదే భాగాన్ని మనం చూద్దామండి. ఆదికాండము 27వ అధ్యాయం. ఈ భాగం మనం చదివాము. ఈ విషయం మనం బాగా తెలుసు. మనం ఏం చూస్తూ ఉన్నాం ఇక్కడ? ఈ కథ చదివినప్పుడు మనం సాధారణంగా మనం ఇష్టపడే కథల్లో ఒకటి కాదు, ఇష్టపడే వాటిలో ఒకటి కాదు. సాధారణంగా దీని విషయం మాట్లాడుకుంటే బాగుంటుంది అని చాలాసార్లు నాకు కూడా అనిపిస్తుంది. అయినప్పటికీ దేవుని వాక్యంలో ఈయన ఒక ప్రాధాన్యత ఏమిటి, ఈ కుటుంబం ఎవరు, వారి వల్ల మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చును అన్నప్పుడు మనకు చాలా పెద్దవారికి పనికి వస్తుంది, యవనస్తులకు పనికి వస్తుంది, తర్వాత తల్లిదండ్రులకు పనికి వస్తుంది, భార్య భర్తలకు కూడా పనికి వస్తాం. ఒక విధంగా చూస్తే చాలా విచారకరమైన ఆ కథలాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఏం చేశాడో, ఆయన కుమారుని పిలిచి ఆ కుమారుడు వేటాడుతుండేవాడు. ఆయన వేటాడి మాంసం తీసుకొని వస్తే నేను తిని
నేను సంతోషపడి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. మనకి బాగా చూద్దాం కదా. అప్పుడు అక్కడ ఏముంది, రెబెక్క అక్కడే ఉండి వింటూ ఉంది. వింటుండి ఏం చేసింది ఆమె, ఆయన చిన్న కుమారుని పిలిచి, అరే మీ అన్న వేటాడికి వెళ్ళాడు, మీ తండ్రి ఆయన ఆశీర్వదిస్తాడు భోజనం చేశాడు, కాబట్టి ఆ విధంగా కాకుండా ఆ ఆశీర్వాదం నీకే రావాలంటే నువ్వేం చేసి వెళ్ళి మరొక మేకపిల్లని తీసుకొని వస్తే మంచిగా వండి నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి మీ డాడీకి మీ ఆ భోజనం ఇవ్వచ్చు అని చెప్పింది. తర్వాత జరిగిన కథ మనకు బాగా తెలుసు. ఒకవేళ చూస్తే చాలా విచారకరమైన విషయం. ఈ కుటుంబ విషయం ఆలోచించినప్పుడు ఎవరు వీరు, హూ ఇస్ ఐజాక్ అండ్ రెబెక్కా, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి ప్రాముఖ్యత ఏమిటి అన్నప్పుడు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా పుట్టినవాడు ఇస్సాకు. అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని స్వాధీనం చేసుకున్నవాడు, ఆ పొందినవాడు. ఆయన తర్వాత వారి పిల్లలకి అనేక తరాలకు ఆ విధంగా ప్రపంచం అంతటా కూడా ప్రతి జనముకు ప్రతి కుటుంబానికి ఆశీర్వాదము ఈ కుటుంబం ద్వారా వెళ్ళవలసి ఉండను. అయితే వీరి బలహీనత వల్ల ఏమైపోయింది, అక్కడ పెద్ద సమస్య వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా ఇస్సాకు యాకోబులు, ఆ ఇస్సాకు రెబెక్కాలు ఎవరు అంటే వారి విషయం చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనము ఆ టైం ఎక్కువ లేదందువల్ల ఇవన్నీ మనం మాట్లాడుకోం. కానీ ఒక విషయం మనం ఏం చూస్తామంటే, ఎంతో అద్భుతమైన విధంగా తన భార్యను ఆయన అబ్రహాం తండ్రి ఆయన అబ్రహాము తన కుమారుని కొరకు భార్యను వెతకడానికి లేకపోతే తీసుకొని రావడానికి ప్రార్థన పూర్వకంగా పంపించినట్టు మనకు తెలుసు. తర్వాత ఆయన సేవకుడు మరి ఒంటరిని తీసుకొని మరి ప్రార్థన చేసి దేవుని యొక్క కనిపెట్టుకొని మరి అమ్మాయిని సెలెక్ట్ చేసినట్టుగా లేకపోతే దేవుని యొక్క నుండి నడిపించబడినట్టుగా మనం చూస్తాము. వారి వివాహము ఎంతో చక్కగా దేవుని ప్రణాళిక ప్రకారము దేవుని నడిపింపు ప్రకారం జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యత. వివాహం చేసుకోవడం మంచిది, అయినప్పటికీ దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం నడిపించబడటం, దేవుని కొరకు కనిపెట్టడం అన్నది చాలా ప్రాముఖ్యం. తర్వాత ఇంకేం చూస్తామంటే ఒక్క వచనం చూద్దామండి. ఆదికాండం చూద్దారా, 24:66 వచనం. ఆదికాండము 24. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఆమెను ప్రేమించను. వివాహాలు ప్రేమ మీద కట్టబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఏ విధంగా ఉండాలంటే భార్య వల్ల భర్త, భర్త వల్ల భార్య ఆదరణ పొందుతూ ఉండాలి. ఆ విధంగా చక్కని విధంగా కట్టబడినటువంటి కుటుంబం. ఈ భాగం ఉంది. అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ మనకు టైం లేదు. నేను అన్నట్టుగా అదేమిటి ఒకటి ఎటువంటి కుటుంబం, ఇస్సాకు రెబెక్కాల కుటుంబం ఎలాంటిదంటే వారు ప్రేమ పునాది మీద కట్టుకున్నటువంటి కుటుంబం. ఇది చాలా చక్కగా ఆరంభించిన కుటుంబం. ఇంకొక భాగం చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 21 నుండి 23. వెరీ క్విక్లీ విల్ గో. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఎవరు? ఇస్సాకు తన భార్య విషయమై వేడుకొనెను, భార్య కొరకు ప్రార్థన చేసెను. ఇస్సాకు ప్రార్థన పరుడు. హీ వాజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. హీ ప్రేయిడ్ ఫర్ హిస్ వైఫ్. ఆయన భార్య కొరకు ప్రార్థన చేశారు. మీరు మీ భార్య కొరకు ప్రార్థన చేస్తారా? డూ యూ ప్రే ఫర్ యువర్ వైఫ్? ఆమె అక్కర్లేంటో గుర్తించి, అవసరతలేంటో గుర్తించి ఆమె కొరకు ప్రార్థన చేసే నెక్స్ట్ బుక్, ది పవర్ ఆఫ్ ద ప్రేయింగ్ హస్బెండ్. మీరు చదివారన్నా? తెచ్చుకోండి. ఇట్స్ బ్యూటిఫుల్ బుక్. పవర్ ఆఫ్ ద ప్రేయింగ్ హస్బెండ్, పవర్ ఆఫ్ ద ప్రేయింగ్ వైఫ్, పవర్ ఆఫ్ ద ప్రేయింగ్ పేరెంట్స్ అని కొన్ని చక్కని పుస్తకాలు ఉన్నాయి. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి అన్నది చాలా ప్రాముఖ్యము. ఆ విధంగా ఆయన భార్య కొరకు ప్రార్థన చేస్తూ కుటుంబాల్లో సమస్యలు, నష్టాలు, కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం మంచి అలవాటు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం. ఆ తర్వాత ఇంకెందుకు బాగా చూడండి. అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. పిల్లలు ప్రార్థన పూర్వకంగా పుట్టిన పిల్లలు. ఈసారి ప్రతి ఒక్కటి ఇది స్టెప్ అప్వర్డ్స్. చదవండి, ఇంకా చెప్పండి. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను
అడుగ వెళ్ళాను. ఏం చేసింది ఆమె? వారి పిల్లల విషయము యెహోవా యొద్దకు వెళ్ళాను. యెహోవా యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. ఈ గర్భంలో ఈ ఎలకలను చూసి ఆమెకు అర్థం కాక ఏం చేయాలని, దేవుని ఉద్దేశం ఏమిటి, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ అని ఏం చేసింది? దేవుని దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసిందట. మన పిల్లల పట్ల వారి దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుడు వారిని ఏ విధంగా పెంచమంటున్నాడు, వారి పట్ల ఉద్దేశం ఏమిటి అని తెలుసుకొని ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రుల పైన ఉంది. మనం ఇంకొక భాగంలో చూద్దాం. న్యాయాధిపతులు ఈరోజు బయటకు తీయవసరం లేదు. అది అక్కడ చూస్తే సంసోను యొక్క తల్లిదండ్రులు ఆమె తల్లికి దేవుడు దర్శనమిచ్చి దేవదూతను పంపించి, మీకు పుట్టబోయే కుమారుడు చాలా ప్రత్యేకమైన వాడు కాబట్టి మీరు మద్యము సేవించవద్దు, ఇలాంటి అనేకమైన విషయాలు ఈ సంసోను యొక్క తల్లికి దేవదూత వచ్చాడు. అప్పుడు ఆమె వెళ్ళి ఆయన భర్తకు చెప్పినప్పుడు ఆ భర్త ఏం చేస్తాడు? దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవా మాకు పుట్టబోయే పిల్లవాడు చాలా ప్రత్యేకమైన వాడు కాబట్టి ఆయన ఏ విధంగా పెంచాలో మాకు నేర్పము, టీచర్స్ హౌ టు రైజ్ దిస్ చైల్డ్ అని ప్రార్థన చేశారు. ఎవరు? మనోహర్, సంసోను యొక్క తండ్రి. పిల్లవాడు పుట్టకముందే ఇక గర్భిణి కాలేదు. దేవుని ఉద్దేశం తెలుసుకోవడానికి పిల్లల విషయము మేము ఏ విధంగా పెంచాలి, మాకు సహాయం దయచేయము అని ప్రార్థన చేస్తున్నాం. అది బైబిల్లో ప్రార్థనలో పిల్లల విషయంలో చాలా చక్కని ప్రార్థనలో అది ఒకటి. ప్రతి తండ్రి ఆ విధంగా ప్రార్థన చేయడం నేర్చుకోవడం చాలా మంచిది. ఒకసారి ఒక సెమినార్లు ఇక్కడే మేము 2003లో ఉన్నప్పుడు ఒక సెమినార్ అటెండ్ చేశాం. అప్పుడు ఆయన బోధకుడు ఒక ఆయన వాక్యం చెప్తే ఉన్నాడంటే, ఆల్ టీనేజర్స్, పేరెంట్స్ ఆఫ్ టీనేజర్స్ అందరికీ ఒక మంచి సలహా రాసుకోండి అన్నాడు. అప్పుడు మా పిల్లలు కూడా టీనేజర్స్. నేను నా భార్య అక్కడ కూర్చొని ఉన్నాం, పెన్ పెన్సిల్ బుక్ పట్టుకుని ఏం చెప్తాడో చూద్దాం రాసుకుందాం అని. ఆయన ఏమన్నాడు? రాసుకోండి. ఏమన్నా గోయింగ్ టు సే లార్డ్ హెల్ప్ అన్నాడు. దట్స్ ఆల్. టీనేజర్స్ ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి? అయ్యా ఇన్స్ట్రక్షన్స్ మీకు అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా సహాయం చేయండి. దట్స్ అ ప్రేయర్. దట్స్ నాట్ ఎ ప్రేయర్. రైజింగ్ చిల్డ్రన్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో పిల్లల్ని మనం ఎన్నో పనులు చేయవచ్చు, మన సొంత పిల్లల్ని పెంచడం అన్నది అన్నిటికంటే కష్టమైనది. యాక్చువల్లీ నేను ఈ యొక్క వాక్యానికి ఇచ్చిన టైటిల్ ఏమిటంటే ద ప్రాడిగల్ పేరెంట్స్, తప్పిపోయిన తల్లిదండ్రులు. అంటే తప్పిపోయిన కుమారుని గురించి చదువుదాం. ఇక్కడ తప్పిపోయిన తల్లిదండ్రులు. ఇట్స్ నాట్ ఎ గుడ్ టైటిల్, బట్ దట్ ఈస్ ద ప్రాబ్లం, బట్ దట్ ఈస్ ద ట్రూత్. ఇది దీని యొక్క సత్యం. ఏమిటిది? వీళ్ళ చక్కని బ్యాక్గ్రౌండ్ వస్తున్నప్పటికీ చక్కని ప్రార్థన పరులు వారి పిల్లల కొరకు ప్రార్థన చేశారు, పిల్లలు పుట్టినప్పుడు ప్రార్థన చేశారు, పిల్లల్ని ఏ విధంగా పెంచాలని ప్రార్థన చేశారు, మా పిల్లల పట్ల మీ ఉద్దేశం ఏమిటో ప్రభువా మాకు కనపరుచుము అని ప్రార్థన చేశారు. అవి నేను చేశారంటే ఎప్పుడైనా ప్లీజ్ ప్రే. ఎందుకంటే దేవుడి సహాయం లేని, ప్రార్థన చేయలేని మన పిల్లల్ని పెంచడం చాలా కష్టం. కొన్నిసార్లు మనం ప్రశ్నలు అడుగుకోవాలి, మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? నేను ఉదయకాలం ఇంకొక సంఘంలో వాక్యం చెప్తూ నేను ఇంకొక భాగం నుండి వాక్యం చెప్పాను. అక్కడ ఒక కనాను స్త్రీ యేసు ప్రభు సిరియా దేశంలోనికి వచ్చాడు, ఆ ప్రదేశానికి వచ్చాడని పరిగెత్తుకుంటూ ఆమె అక్కడ వెళ్తాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉండే భాగం. అయితే పరిగెత్తుకుంటూ వచ్చేమంటుంది, యేసు పాదం దగ్గర పడి, దేవా నా యొక్క కుమార్తె దయ్యం పట్టింది కాబట్టి నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఆమె విధవరాలా? ఆ విధవరాలను రాయబడలేదు. మరి ఆమె భర్త ఎక్కడున్నాడు? ఈజ్ షీ డివోర్స్ లేడీ? ఆమె విషయం మనకేం తెలియదు, ఆమె పేరు కూడా మనకు తెలియదు. అయితే ఒక్క విషయం మనకేం తెలుసు అంటే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి యేసు దగ్గర పడి ఏమడుగుతా ఉంది, అయ్యా మా అమ్మాయికి దయ్యం పట్టింది, దయచేసి సహాయం చేయము. ఏమిటండి అది? అది తల్లి యొక్క ప్రార్థన. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. మన భాగం చదివినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు అంటుంది. ఆమె చెప్పింది వినబడినట్టుగా, ఆమె లెక్క చేయనట్టుగా యేసు ప్రభు మౌనంగా అక్కడ ఉన్నట్టుగా మనం చదువుతాం.
ఆమె అల్లరి చేస్తూ ఉంది. వై డోంట్ యు సెండ్ హర్ అవే? దేశం మౌనం ఉన్నాడు. నేను ఇశ్రాయేలు కొరకు పంపించబడ్డాను, ఈమె కొరకు కాదు. అప్పుడు ఆమె మరలా అంటుంది, అయ్యా ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడు యేసుడు మళ్ళా అంటాడు, పిల్లల రొట్టెని తీసుకొని కుక్కలకు వేయటం మంచిది కాదు కదమ్మా అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా పిల్లల భోజన బల నుండి పడిన ముక్కలు కుక్కలు కూడా తింటాయి కదా అన్నప్పుడు యేసుడు అన్నాడు, ఇంత గొప్ప విశ్వాసం. వాట్ ఎ గ్రేట్ హి వండర్డ్, హి వాజ్ అమేజ్డ్ అట్ హర్ ఫెయిత్. ఆమె విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభువు ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. ఆ క్షణం నుండి ఆమె బిడ్డలో నుండి దయ్యం వెళ్ళిపోయాను. సరే, తల్లి ఏం చేసింది? పట్టుకుంది యేసు ప్రభు. ఒక విధంగా చూస్తే ఆమె యేసు ప్రభు లేకుంటే ఆ వాగ్దానాలకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా అనుకోవచ్చు. ఇంకో విధంగా ఇశ్రాయేలు ప్రజలు చూసినట్లయితే ఎంతో తక్కువ జాతి వారు, దేవుని దగ్గర రావడానికి వీలు లేనటువంటి వారు అన్నట్టుగా ఉన్నటువంటి స్త్రీ. అయితే ఆమె ఏం చేసింది? యేసు ప్రభువును విడవలేదు, ప్రార్థన చేయాల్సిందే. ఆమెకు తెలుసు యేసు ప్రభు తప్ప మా కుమార్తెను సహాయం చేయగలిగే వారు ఎవరు లేరు. నా కుమారుడికి నా కుమార్తెకి ఎవరు సహాయం చేయలేరు. దయ్యం పట్టి ఉంది. మన పిల్లలు ఎక్కడ ఉన్నారండి? సాతాను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాం. అనేకమైన క్రైస్తవ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎక్కడో ఉన్నారు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది అమెరికాలోని కాదు, ఇండియాలో ప్రపంచం అంతటా జరుగుతాం. ఎక్కడున్నారు మన పిల్లలు? ఒక్క తరంలోనే క్రైస్తవ్యం గతించిపోతుంది. క్రిస్టియానిటీ కెన్ బికమ్ ఎక్స్టింక్ట్ ఇన్ వన్ జనరేషన్. అబ్రహాం ఇస్సాకు తన వాగ్దానం ఇచ్చాడు, తన ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక తరం నుండి ఒక తరం, ఒక తరం నుండి ఒక తరం, అనేక తరాలు దేవుని ఆశీర్వాదం నిలవలసింది. ఈ తండ్రి యొక్క నిర్లక్ష్యం వల్ల ఏమైపోయింది? అంత అయోమయమైంది. ఎక్కడున్నారు మీ పిల్లలు? సాతాను పిల్లల్ని తీసుకొని వెళ్తా ఉన్నారు. తల్లిదండ్రులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఏ విధంగా వారి పట్ల ప్రవర్తిస్తూ ఉన్నాం? ఇంకేన విషయం ఏం చూస్తామండి? ఇంకా సరే, వాట్ టైం ఐ సపోజ్ టు క్లోజ్? ఇంకెంత టైం అండి? 15 minutes? Half an hour. Thank you. Okay, when I get excited, I get carried away. So I put my watch down. Everybody thinks he's looking at the watch, but I'm not. సరే, ఏమైంది? ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దేవుని చేత దీవించబడి, ప్రార్థన పూర్వకంగా పెంచబడి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినవాడు, దేవుని దర్శనం పొంది ఆశీర్వాదాలు పొందినవాడు ఏం చేస్తూ ఉన్నాడు? కుమారుని పేరు ఇంకొక భాగం, మంచి భాగం ఉందండి. అదే భాగము 25-27 ఆదికాండం 25వ అధ్యాయం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండేది. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. ఏమైందండి? ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను కనుక అతన్ని ప్రేమించను. ఆయన కింద రిబ్కా యాకోబును ప్రేమించెను. ఏమైందండి? డివిజన్ వచ్చేసి వీళ్ళెవరు? యాకోబు ఏసావులు ఇద్దరు కవల పిల్లలు. ఒకే సమయంలో, ఒకే తల్లిదండ్రులకు ఒకే సమయంలో పుట్టినవారు. ఫ్యూ సెకండ్స్. అది ఏం జరిగింది? వారి ప్రవర్తనలో, వారి యొక్క పర్సనాలిటీలో, వారి ప్రవర్తనలో ఒకరికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఒకే తల్లిదండ్రులు పుట్టిన పిల్లలైనప్పటికీ ఒకే విధంగా వారు ఉండరు. వారికి ఉన్న తలాంతులు కావచ్చు, వారికి ఉన్న పర్సనాలిటీ కావచ్చు, వారికి ఉన్న అనేకమైన కావచ్చు, ఒక విధంగా ఉండవు. ఎందుకు అంటే దేవుడు వారిని ఆ విధంగా సృష్టించాడు. దట్ ఈజ్ ఓన్లీ ఆన్సర్. ఎందుకు ప్రతి ఒక్కరు వేరుగా ఉంటారు అంటే దేవుడు వారిని ఆ విధంగా చేసి సృష్టించాడు. ఒకేసారి ఒకే విధంగా పుట్టిన కుమారుల్లో ఒక ఆయనేమో వేటగాడు, మంచి నేర్పరి అయిన వేటగాడే ఉన్నాడు. ఇంకొకడేమో ఏ విధంగా ఉన్నాడట? వాడు ఆ గుడారం మంది ఈజ్ ఎ క్వైట్ మ్యాన్ లివింగ్ అమంగ్ ద టెంట్స్. అయితే ఈ పెద్ద కుమారుడు తెస్తున్న
మాంసం తింటున్నాడు కాబట్టి తండ్రి ఏం చేశాడు? పెద్ద కుమారుడిని ప్రేమించాడు. తల్లి ఎందుకు ప్రేమించింది చిన్న కుమారుడిని? సింప్లీ బికాజ్ ద ఫాదర్ లవ్ ది ఓల్డర్. వేరే కారణం ఏం లేదు, కారణం ఇచ్చినట్టు లేదు. తండ్రి పెద్ద కుమారుడిని ప్రేమించాడు కాబట్టి ఆటోమేటిక్గా తల్లి చిన్న కుమారుడిని ప్రేమిస్తూ ఉంది. వెన్ ఎ లీడర్ ఇన్ ద హోమ్ ఫెయిల్స్, ఎవ్రీబడి విల్ ఫెయిల్. నీవు కుటుంబంలో భర్త అయిన వాడు నాయకుడిగా ఉండి నీవు పొరపాట్లు చేసినట్లయితే ప్రతి ఒక్కరు కుటుంబంలో పొరపాట్లు జరుగుతుంటాయి. ఈయన చేసిన పొరపాటును బట్టి భార్య పొరపాటు చేసింది, పిల్లలు పొరపాటు చేశారు, అంతా కుటుంబంలో దేవుని చేత ఆశీర్వదింపబడి అనేకులకు దీవెనకరంగా ఉండాల్సిన కుటుంబము అనేకమైన సమస్యలతో ఉండిపోయింది. దాని కారణం ఏంటి? ఐజాక్ డిడ్ నాట్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఇస్సాకు దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచాడు? దేవుడు ఉద్దేశం ఏమిటి? మా కుటుంబం ద్వారా మా పిల్లల్ని ఏ విధంగా మేము దేవుని ఉద్దేశం ప్రకారం పెంచుకోవాలి అన్న వాటి విషయం ఆయనకు ఆలోచన లేదు. దేని విషయం ఆలోచన ఉందండి? ఆ కుమారుడు తెచ్చిన తిండి తింటూ పాపం. కొంతమంది భోజన ప్రియులు అంటారు. వాళ్ళ భోజనం అంటే ఇంకొకటి ఆలోచన తిని తాగుతూ ఏం చేస్తున్నారు? చాలామంది వారి సొంత ప్లెజర్స్కి అప్పగించుకుంటూ వేరే వాటిని పట్టించుకోకుండా ఉన్న చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఉన్న ఉద్దేశం, వారికి ఉన్నది ఏమిటి? దేవుడు నాకు చాలా ఇచ్చాడు, దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు. ఇస్సాకు రెబెకాలు దేవుడి చేత ఎంతగానో ఆశీర్వదింపబడిన వారు. చాలా వాక్యాలు ఉన్నాయి, మనం చూసుకోం ఈరోజు. అదేం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు మర్చిపోయాడు, దేవుడి ఉద్దేశాలు మర్చిపోయాడు, దేవుని మార్గంలో పిల్లల్ని పెంచడం అన్నది మర్చిపోయాడు. నా బాధ్యత ఏమిటి అన్నది మర్చిపోయాడు. సింప్లీ ఎంజాయింగ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. అది ఏం చేశాడు? ఆయన తినడం వల్ల కుమారుడిని ప్రేమించి పెద్ద కుమారుని ప్రేమించను. ఆ ఇంట్లో డివిజన్ తీసుకువచ్చింది ఆయనే. ఆ కుటుంబం పాడవటానికి కారణము ఆయనే. పిల్లలు మనకు ఆశీర్వాదంగా ఉండటానికి, వారిని మనం ఆశీర్వదించి అనేక ఆశీర్వాదకారంగా చేయడానికని దేవుడు మనకు పిల్లల్ని ఇస్తాడు. అది ఇక్కడ ఏమైపోయింది? ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులు సపరేట్ అయినట్టు కనబడుతోంది. మనం తల్లి ఒక పార్టీ, కుమారుడు తండ్రి ఒక పార్టీ, పెద్ద కుమారుడు ఒక పార్టీ, చిన్న కుమారుడు ఇంకొక పార్టీ. ఏమైపోతుంది? ఒకసారి హైదరాబాద్లో ఒక మ్యారేజ్ ఎన్రిచ్మెంట్ సెల్స్ అని కండక్ట్ చేస్తాం. చిన్నగా మంత్లీ మ్యారేజ్ ఎన్రిచ్మెంట్ సెల్స్ అని అనేక ప్రదేశాలు ఫ్యామిలీస్ ఇట్లా కూడి వస్తారు. చిన్న సెల్స్లో ఈ అనేకమైన మ్యారేజ్ సంబంధమైన వాక్యాలు ఆ టీచింగ్ రెగ్యులర్గా మేము చేస్తుంటాం. ఈ భాగం మనం చదివినప్పుడు ఒక ఆయన అన్నాడు, అయ్యా ఆ రెబెకా చేసింది అది సరి ఏమో అన్నాడు. ఎందుకంటే దేవుడు చిన్న కుమారుని ఆశీర్వదిస్తా అన్నాడు కదా. సరే, ఆ భాగాన్ని నా తర్వాత అది మేము ఇక్కడ ఏమనుకుంటున్నామంటే, తల్లి తండ్రులు వారి సొంత వాటిలోనే నిమగ్నమయటం వల్ల వారి పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దిస్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ ఏజ్. పేరెంట్స్ ఆర్ టూ సెల్ఫిష్, పేరెంట్స్ ఆర్ టూ ప్రీఆక్యుపైడ్. వారి సొంత వాటిలోనే ఉండిపోతూ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తామన్నారు తల్లిదండ్రులు. నీ ప్రాముఖ్యమైన బాధ్యత ఏమిటి? మీ పిల్లల్ని పెంచేది నీ ప్రాముఖ్యమైన బాధ్యత. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్. అన్నిటికంటే కష్టమైన బాధ్యత, అన్నిటికంటే ప్రాముఖ్యమైన బాధ్యత. అంటే ప్రతిసారి పిల్లలు తప్పిపోయినప్పుడల్లా తల్లిదండ్రుల బాధ్యత నేను చెప్పడం లేదు. కొన్నిసార్లు మంచి విధంగా పెంచినప్పటికీ కొంతమంది యవనస్తులు, కుమారులు కుమార్తెలు వారి సొంత మార్గంలో వెళ్తూ తల్లిదండ్రుల మార్గం విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. అది కూడా జరుగుతుంది. అయినప్పటికీ తల్లిదండ్రుల పైన గొప్ప బాధ్యత ఉంది. తల్లిదండ్రుల యొక్క గొప్ప ఆశీర్వాదం ఉంది. మన పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచడం అన్నది అది నీ బాధ్యత. ఎవరు చేయరు నీకు. బైబిల్లో చాలా ఈ కథ వల్ల మనం ఎన్నో తెలుసుకోవచ్చు. ఎంతో విచారకరమైన కథ. వెరీ వెరీ సాడ్ స్టోరీ. ఇంకొక దీనికంటే విచారకరమైన కథ ఇంకోటి. ఎవరండి? ఏలి. ఏలి ఎవరు? ఏలి ప్రధాన యాజకుడు. ఏలి ఎవరు? ఆయన ఒక ప్రవక్త. ఏలి మహాగొప్పవాడు. అయినప్పటికీ ఏలి పిల్లలు
చిల్డ్రన్ ఆఫ్ బెలియల్. బెలియాలు కుమారులు అన్నాడు. చిల్డ్రన్ ఆఫ్ ద డెవిల్. సరే ఎలా ఉందండి? అప్పుడు లైక్ ద టైటిల్. తండ్రి దేవుని సేవకుడు, పిల్లలు దయ్యపు పిల్లలు. అరే అది అంతా మంచిది కాదు కదా ప్రభా అనొచ్చు మనం. దేవుని వాక్యం ఆ విధంగా ఉంది. తర్వాత దేవుడు ఏమన్నాడు? నిన్ను బట్టి నీవు నీ పిల్లల్ని సరిచేయలేదు కాబట్టి నేను వారిని శపిస్తూ ఉన్నాను అన్నాడు. ఏలీ దైవజనుడు అనేక సంవత్సరాలు దేవుని వాక్యం చెప్తూ, దేవుని ప్రవచనాలు చేస్తూ, దేవుని కొరకు ఎంతో బిజీగా ఉంటున్నటువంటి ఈ వ్యక్తి విషయం దేవుడు ఏమన్నాడు? నీవు నీ పిల్లల్ని సరి చేయలేదు కనుక నేను వారిని శపిస్తూ ఉన్నాను. దే విల్ నాట్ స్టాండ్ బిఫోర్ మీ ఎనీమోర్. నా ముందుకు నిలబడటానికి వారికి అవకాశం లేదు. వారు నేను ప్రధాన యాజకుడిగా ఉంటాను పిలిచాను, నీ కుమారుడు నీ తర్వాత యాజకులుగా ఉండాలి, అయితే దే విల్ నాట్ స్టాండ్ ఇన్ మై ప్రెజెన్స్ ఎనీమోర్. ఇక మీదట వారు ఉండటానికి వీలు లేదు అంటాం. ఎంత దుఃఖకరమైన విషయం. మనం అనొచ్చు, ప్రభా మరి డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా, ఆయన దేవుని సేవ చేస్తున్నారు, వై డోంట్ యూ లెట్ హిమ్ గో, ఒకసారి క్షమించవచ్చు కదా అనుకుంటాం. దేవుని దగ్గర క్షమాపణ అలాంటిదని నిర్లక్ష్యం. నీ పని నీ బాధ్యత. దేవుడు అవకాశాలు ఇస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు తరుణాలు ఇస్తాడు. ఒక టైం వస్తుంది, టైం దాటిపోతుంది. ఇట్ బికమ్స్ టూ లేట్. ఇట్ బికమ్స్ టూ లేట్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ప్రతి అమ్మాయి కొరకు, ప్రతి అబ్బాయి కొరకు చాలా అవసరమైపోతూ ఉంది. ఏం చేయాలి? ఇప్పుడే అవకాశం తీసుకొని మన బిడ్డల్ని దేవుని వాక్య విషయంలో పెంచాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు? ఇద్దరు, ఒకరు ఒక విధంగా, ఒకరు ఇంకొకరు విధంగా. దేన్ని బట్టి? ఒక విధంగా చూసినట్లయితే ఈయన యొక్క స్వార్థాన్ని బట్టి. ఇంకొక విధంగా చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏమిటంటే వారికి నచ్చిన గుణాలున్న పిల్లవాడిని మనం ఎక్కువగా పోగొడుతున్నాం. ఒకవేళ మ్యాథ్స్లో, సైన్స్లో మంచిగా గిఫ్టెడ్గా ఉన్న పిల్లవాడు ఒకటి ఉండవచ్చు, ఇంకో పిల్లవాడు కొంచెం డల్గా ఉండవచ్చు. కొన్నిసార్లు ఇద్దరు పిల్లల వల్ల గ్యాప్ రావచ్చు, లేకపోతే ఆడమ్మాయి మగ పిల్లవాడు కావచ్చు. ఈ విధంగా ఏ కారణం చేతనైనా కొన్నిసార్లు ఏం చేస్తుంటామో ఈ పార్షాలిటీ చూపిస్తుంటారు. ఒకరిని ఎక్కువగా చూపించడం, ఒకరిని తక్కువగా చూపించడం. ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ మినిస్ట్రీ. నేను అనేక సెమినార్స్ కండక్ట్ చేస్తుంటాం, కౌన్సిలింగ్ సెషన్ జరిగిస్తూ ఉంటాం, చర్చెస్లో సెమినార్స్ జరిపిస్తుంటాం, చర్చెస్లో ఈ విషయాల్ని అడుగుతూ ఉంటాం. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కొన్నిసార్లు మనం అనుకోకుండా కూడా కొంతమందికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కొంత తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కొన్నిసార్లు చేస్తూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుంది? కుటుంబంలో సమాధానం లేకుండా అవుతుంది. నీ బాధ్యతను సరిగ్గా తీసుకోకుండా ఉన్నట్టుగా అక్కడ కనబడుతూ ఉంది. ఏనేం చేశాడు? ఆ బాధ్యతను తండ్రిగా తాను తీసుకోవాల్సిన బాధ్యత తాను తీసుకున్నందువల్ల ఏమైపోయిందండి? అక్కడ పెద్ద సమస్య వచ్చిపోయింది. 27 నుండి మనం చదివినట్లయితే తర్వాత ఈ భాగంలో మనం ఏం చదువుతున్నాం? ఆ కుమారుడు ఇస్సాకు తల్లిని బట్టి యాకోబు ఏం చేశాడు? తండ్రిని మోసం చేశాడు. ఆయన చెప్పాడు, అయ్యా మనం మంచిది కాదు, అమ్మ నేను దొరికిపోతే మన నాకు శాపం వస్తుందేమో అంటే ఏమన్నాడు ఆయన? తల్లి ఏమన్నది, లేదయ్యా నీకేం ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటానులే. ఆ విధంగా చేసి అది దానివల్ల వచ్చింది ఏమిటి? కొంతమంది చాలాసార్లు నేను అన్నట్టు ఇంతకుముందు కొంతమంది అంటారు, అయ్యే మరి దేవుడు ఇస్సాకును యాకోబును ఆశీర్వదిస్తా అన్నాడు కదా, అది తల్లి చేసింది, మరి తప్పు ఎందుకు అవుతుంది అనవచ్చు కదండి. అయితే గాడ్ డజంట్ నీడ్ అవర్ హెల్ప్. ఒక తప్పు చేసి మనం దేవునికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని తానే నెరవేర్చుకుంటాడు. నీ తప్పుడు మార్గం వల్ల దేవునికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని. అబ్రహాం ఏం చేశాడు? చాలా కాలం ఆగిన తర్వాత దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నం చేశాడు. సారా ఏమన్నది? మనం దేవునికి సహాయం చేద్దామండి అన్నది. ఇదిగో హాగర్ని తీసుకో. ఏమైపోయింది? ఇంకొక కొత్త సమస్య ఏర్పడింది. దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయవద్దు.
దేవునికి విధేయత చూపించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు చెప్పింది చేయొద్దు. తప్పుడు మార్గంలో వెళుతూ నేను దేవుడు సహాయం చేస్తున్నాను అనుకోవద్దు. దేవుడు వాగ్దానం చేశాడు, నిజమే. ఆ వాగ్దానం ఏ విధంగా నెరవేర్చుకుంటాడు అన్నది నీ ప్రాబ్లం కాదు, దేవుని ప్రాబ్లం. అది దేవుని సమస్య, నీ సమస్య కాదు. అది దేవుని బాధ్యత, నీ బాధ్యత కాదు. దేవుని వాగ్దానాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ నేను ఏ విధంగా దేవుడు నెరవేరుస్తాడు, అది దేవుని యొక్క పని, నీ పని, నా పని కాదు. మనం ఏం చేయాలి? కేవలం విధేయత చూపించాలి. పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు ఇద్దరు రెండు మార్గాలుగా వెళ్ళిపోయారు. ఇంకొకటి భార్య భర్తలకు ఏమిటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరంభం చాలా చక్కగా ఆరంభమైంది, చాలా ప్రేమగా ఉన్నారు. చాలా కాలం వారు ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా మన వాక్యంలో చదువుతూ ఉన్నాం. అయితే రాను రాను ఏమైపోయింది? ఇద్దరు రెండు మార్గాలుగా వెళ్ళిపోయారు. చాలామంది దైవజనులు ఏమని చెప్తారంటే, మనం ఏమనుకుంటాం, స్వాభావికంగా న్యాచురల్గా భార్యాభర్తలు అమ్మాయి అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు న్యాచురలీ దిల్ కమ్ మోర్ అండ్ మోర్ క్లోజర్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒకరినొకరు ఎంతో దగ్గరగా వస్తూ ఉంటారు. అది న్యాచురల్ ఎఫెక్ట్ అనుకుంటాం, న్యాచురల్గా స్వాభావికంగా జరగవలసింది. అయితే న్యాచురల్గా స్వాభావికంగా జరిగేది ఏమిటంటే, న్యాచురల్గా దగ్గర రావడం జరగదు, న్యాచురల్గా దూరం వెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ మ్యారేజ్. స్వాభావికంగా, ఎందుకంటే మన స్వభావము స్వార్థమైంది కాబట్టి ఏమవుతుంది? కలిసి రావడం జరగదు, కానీ దూరం దూరం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏం చేయాలి? వివాహ జీవితం విషయం వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఆ విధంగా స్లోలీ డ్రిఫ్టింగ్ అపార్ట్ అన్న జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రయాసపడి కష్టపడి ఆ యొక్క సంబంధాన్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సంబంధాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. పిల్లల్ని బట్టి కానీ, ఇంకా ఏదో పరిస్థితిని బట్టి కానీ, దేన్ని బట్టి కానీ భార్య భర్తల సంబంధం ఈ విధంగా పోయినట్లయితే ఏమవుతుంది? యూ విల్ నాట్ బి ఎ బ్లెస్సింగ్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించలేరు. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ది గ్రేటెస్ట్ గిఫ్ట్ యూ క్యాన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ టు లవ్ అని అన్నారు. మీ పిల్లలకు ఇవ్వగలిగే అన్నిటికంటే శ్రేష్టమైన బహుమానం ఏంటి? మనం పిల్లలకి నేను ఇవ్వగలిగింది ఏమిటి అంటే, నీవు వారి తల్లిని ప్రేమించు, నీవు వారి తండ్రిని ప్రేమించడం. భార్య భర్తలు తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఉన్నప్పుడు పిల్లల్ని అటువంటి వాతావరణంలో పెంచడం చాలా సులువైంది. కొంతమంది పిల్లల్ని పెట్టుకొని వారి సంబంధాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దట్ ఈవెంచువల్లీ లీడ్స్ టు డ్రిఫ్టింగ్ అపార్ట్ అండ్ ఫైనలీ టు డివోర్స్. కొన్నిసార్లు ఎమోషనల్ డివోర్స్. ఒకటే ఇంట్లో ఉంటారు కానీ సంబంధం లేకుండా ఉంటారు. అనేకమైన సమస్యలు బయటకు వచ్చినట్టు ఉంటాయి. కాబట్టి పిల్లల్ని బట్టి కానీ ఎవరిని బట్టి కానీ కాకుండా ఏం చేయాలి? ఈ దేవుడిచ్చినటువంటి ఈ సంబంధాన్ని కాపాడుకోవాలి. మ్యారేజ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనకు అనేకమైన అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటన్నిటిలో శ్రేష్టమైనది నీ వివాహ జీవితం. హస్బెండ్ టు ద వైఫ్ అండ్ వైఫ్ టు ద హస్బెండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ కెన్ గివ్ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన బహుమానం లేదు. దాని కొరకు డోంట్ సాక్రిఫైస్ యువర్ మ్యారేజ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఓవర్ బిజినెస్, మేకింగ్ మోర్ మనీ, ఇంకెన్నో చేయడం పరిగెత్తుకుంటూ మీ సొంత కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సమస్యలు వస్తాయి కదా. అండ్ లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నది కథల్లోనే ఉండిపోతుంది. ఇట్స్ ఓన్లీ ఇన్ ద ఫెయిరీ టైల్స్, ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్. సో వాట్ యూ డూ? ఏం చేయాలని? యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్. దేవుడిచ్చిన బహుమానం తీసుకొని, దేవుడిచ్చిన ఆశీర్వాదంగా గుర్తించి ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ఘనపరచుకోవడం, ప్రేమించుకోవడం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ చిల్డ్రన్. డోంట్ లెట్ చిల్డ్రన్ టేక్ యూ అపార్ట్. మీ పిల్లల వల్ల భార్య భర్తలు వేరు మార్గాల్లో పోవద్దు. మన పిల్లలు భార్య భర్తలు ఒకటే, తల్లిదండ్రులు ఒకటే. కాబట్టి ఏం చేయాలి? పిల్లల్ని పెంచాలి. అదే జరిగింది. వెరీ క్విక్లీ వి విల్ గో ఫర్ దట్. ఆ జరిగిన తర్వాత ఏసావు వచ్చాడు. ఏసావు వచ్చామన్నాడండి. అప్పుడే ఇస్సాకు చెప్పాడు, ఎంతమంది వచ్చిపోయాడు, అయితే నీకు నీ తమ్ముడు కాబోదు. అప్పుడు తన అన్న తీర్మానం చేశాడు, ఏమిటి?
మా నాయన పని అయిపోయిన తర్వాత మా తమ్ముడిని చంపేస్తాను, యాకోబుని చంపేస్తాను. చూసారా, ప్రాబ్లమ్స్ ఇన్ ద చిల్డ్రన్ బికాజ్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యత వల్ల, తల్లిదండ్రుల జాగ్రత్త వల్ల ఏమైపోయింది, పిల్లల మధ్యలో సమస్య వచ్చింది. అనేక సార్లు ద ప్రాబ్లమ్ విత్ ద చిల్డ్రన్ ఇస్ బికాజ్ ఆఫ్ పేరెంట్స్. మీ నిర్లక్ష్యత, మీ అజాగ్రత్త, మీ ఇంట్లో సమాధానం లేనందువల్ల, మీ ఇంట్లో ప్రేమ లేనందువల్ల, మీ ఇంట్లో దేవుని వాక్యం లేనందువల్ల, వాక్యానుసారం దీవించినందువలన ఏమవుతుంది, మీ పిల్లలు సరైన విధంగా పెరుగుతున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, కుమారుడు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు తల్లి పంపించేసి, ఎవరినండి, యాకోబు పంపించి, మీ అన్న నేను చంపాలని చూస్తున్నాడు, ఇక్కడ నువ్వు వెళ్ళిపో. వాట్ ఎ సాడ్ స్టోరీ కదండి. చక్కని కుటుంబం, దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబం, చక్కగా ముగించవలసిన కుటుంబం ఎంతో దుఃఖంలో మునిగిపోతుంది. ఎవరు అసలు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఎక్కడ పోతున్నాడో తెలియదు. మీ మామగారింటికి వెళ్ళిపోరాని తల్లి పంపించేసి వెళ్తా ఉన్నాడు, గడకతో వెళ్తా ఉన్నాడు. ఒకవేళ ఏసావు వెనక్కి వస్తాడని భయపడి ఉంటాడు. ముందేముంది ఆయనకు తెలియదు. వీళ్ళ ఎవరు కమ్ బ్యాక్, నేను మరలా తిరిగి వస్తానా, నా తల్లిదండ్రులను చూస్తానా, నా పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్తానో ఏమవుతుంది. ఎంత ఒంటరిగా ఉన్నాడు ఆలోచించి. ఆయన ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు, మరి తల్లిదండ్రులు. తల్లి ప్రేమించింది, కానీ ఎక్కడికి వచ్చింది, దేవుని వాక్యాన్ని యొక్క విధేయతలో పిల్లల్ని పెంచినప్పుడు, దేవుని వాక్యానికి మన విధేయత చూపించినప్పుడు ఏమవుతుంది, మన పిల్లలకి మన దేవుని ఆశీర్వాదం కాదు, మన పిల్లల మీద శాపం తీసుకొచ్చిన వారు అవుతాం. ఇది మన యొక్క హెచ్చరిక కొరకు రాయబడినటువంటి విషయం. ఇది చాలా జాగ్రత్తగా ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచం అంతటా జరుగుతూ ఉంది. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేసినందువల్ల మన పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. ఇది జరుగుతూనే పోతుంది, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. ఈరోజు పిల్లల్ని పెంచలేకపోతే వారి పిల్లల్ని పెంచలేరు. దాని తర్వాత వచ్చే తరాలకు దేవుడు లేకుండా అయిపోతుంది. అయితే దేవుని గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? దేవుడు అవసరమా? దేవుడు లేకుంటే ఎంత నాశనం. దేర్ ఈజ్ ఓన్లీ వన్ హోప్. యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. కుటుంబాలకు లేదు, లోకానికి లేదు, ఈ లోకం విడిస్తలేదు. యేసు ప్రభులోని జీవము, నిత్య జీవం ఉంది. అందుకే లెట్ us టేక్ గాడ్ వెరీ సీరియస్. దేవుని వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. దేవుని నువ్వు లేకుంటే, కలిగి ఉండకపోతే, దేవుని వాక్యాన్ని వెంబడించకపోతే, ఇస్సాకు ఏం చేశాడు, దేవుని వాక్యము జ్ఞాపకం లేదు, దేవుని వాగ్దానం జ్ఞాపకం లేదు, దేవా మేమేమి చేయాలన్నట్టు చెప్పడం లేదు. నీవు తీసుకుని వస్తే నేను తిని నేను ఆశీర్వదిస్తాను. ఆ తల్లి దాని వ్యతిరేకంగా ఆమె చేసి ఇద్దరు కలిసి ఆ పిల్లల్ని ఎటో చేసి పడేశారు. ఈయన పరిగెట్టుకుంటూ పోతున్నాడు. హి డజంట్ నో వేర్ హి ఈస్ గోయింగ్. ఆయన భవిష్యత్తు ఏంటి, వాట్ విల్ హ్యాపెన్. అప్పుడు ఏం జరిగింది చూడండి, 28వ అధ్యాయం 28:10. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుకున్నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. ఏమైంది, రాత్రి చీకటి అయింది, అక్కడ నడుస్తూ ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్ ద సిచ్యుయేషన్ ఆఫ్ దిస్ యంగ్ మ్యాన్. ఎక్కడో ఉన్నాడు, ఆకాశం కింద రాయిని తలగడ పెట్టుకొని అక్కడ పడుకొని ఉన్నాడు, బయట చూస్తూ ఉన్నాడు. ఈ మస్ట్ సెడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. నాకేం జరిగింది, ఏంటి నా జీవితం ఈ విధంగా అవ్వడానికి కారణం ఏమిటి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ వస్తున్నాను, ఎక్కడ వెళ్తాను, మా తల్లిదండ్రులు ఏం చేశారు. అక్కడ తల్లి ఏం చేస్తుందని, మేబీ షీ వాస్ ప్రేయింగ్, మేబీ ద ఫాదర్ వాస్ ప్రేయింగ్. పొరపాటు చేశారు, ఒకరు ప్రార్థన చేస్తున్న, దేవా యు మేడ్ ఎ మిస్టేక్ బట్ హ్యావ్ మర్సీ ఆన్ దట్ యంగ్ మ్యాన్. మేము పొరపాటు చేశాము, మా బిడ్డ పట్ల దయ చూపించండి అని తండ్రి ప్రార్థన చేశారు. అప్పుడు ఇస్సాకు జ్ఞాపకం చేసుకున్నాడేమో దేవుడు ఇచ్చిన వాగ్దానం. అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నా కుమారుని దయచేసి. ఇట్స్ నెవర్ టూ లేట్ టు ప్రే. మన పిల్లలు ప్రార్థన చేయడం చాలా ఆలస్యమైనట్టు కాదు. దయచేసి ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్, ప్రార్థన చేయటం, దేవుని క్రమంగా మన బిడ్డలకు వాక్యం చెప్పడం అలవాటు లేదు. దయచేసి చేయండి. ఎందుకంటే ఇట్ బికమ్ టూ లేట్ టుమారో. లేదా వాక్యం చెప్పడానికి ఈ విషయం చెప్పడం లేదు. We do hundreds of seminars in India. అనేక మంది రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తారు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్.
అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇది. పోతే ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు హ్యావ్. అదేమైనా అప్పుడు వెళ్తా ఉన్నాడు, తలగడకు వేసుకుని ఉంటే ఏం జరిగింది? క్విక్లీ ఫినిష్ చేసి చదవండి. దాని తర్వాత 10 ఒకటి ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొని అప్పుడు అతడు ఒక కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశం కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. దాని తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం చూస్తాం. ఎక్కడైతే కుటుంబాల్లో సమస్యలు వచ్చినాయో, ఎక్కడైతే దెర్ ఇస్ ఎ లాస్ ఆర్ ఎ ప్రాబ్లం, ఏం చేయాలి? బ్రింగ్ గాడ్ ఇన్ టు ఇట్. దేవుని తీసుకొని రండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. యవనస్తులు పోతున్నారు, వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్? ఐఎమ్ హియర్ బికాజ్ ఆఫ్ సంబడి ఎల్స్. మా తల్లిదండ్రులు చేసే సమస్య వల్ల నేను ఇక్కడ పోతున్నాను, నా జీవితం అంతా పాడు చేసుకున్నాను, నేను ఎన్నో నష్టాలు పాలవుతున్నాను, ఎక్కడ వెళ్తాను తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నప్పుడు ఏమవుతుంది? గాడ్ సెడ్ ఐ యామ్ విత్ యు. నేను నీతో ఉన్నాను, నేను చేపట్టుకుంటాను, నేను విడువను. ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దెర్ ఇస్ అ గాడ్ అబౌవ్ హూ కేర్స్ ఫర్ యూ. హీ విల్ నెవర్ లీవ్ యువర్ హ్యాండ్. ఆయన ఒంటరి పోతా ఉన్నాడు, ఎవరు లేరు, ఆల్ అలోన్. చాలామంది ఆ విధంగా ఉన్నారు, చాలా కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయి. ఎవరిని బట్టి ఏదో సమస్యల్లో మీరు ఉన్నారు ఈరోజు. అయితే దేవునికి అప్పగించుకుంటే ఇది అసాధ్యం కాదు. దేవుడు అన్నాడు, నేను నీ చేయి పట్టుకుంటాను, నీ ఎమ్మడి ఉంటాను, నేను విడవను. అది నువ్వేమనాలి? దేవాన్ని చేయి పట్టుకుంటానని చెప్పాలి. దేవానికి నా జీవితం అప్పగించుకుంటానని చెప్పాలి. దేవానికి వందనాలు అని దేవుడికి చెప్పాలి. ఏమవుతుంది? దేవుడు సమస్తాన్ని మార్చివేశాడు. వేర్ మ్యాన్ ఫెయిల్స్, గాడ్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. We fail as parents, we fail as husbands and wife, we fail as children, but God never fails. మనం అనేక చోట్ల ఓడిపోతున్నాం. దేవునికి చోటు ఇవ్వాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, దేవుడికి సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వేమన్నా, దేవా నాకు సహాయం దయచేయము అని దేవుడు చెప్పాలి. సెల్లుతులు అంటే మాట ప్రాణం చేస్తున్నామని వీలైతే దయచేసి అందరం లేచి నిలబడదాం. మన కుటుంబాలని దేవునికి అప్పగించుకుందాం. మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మన కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో ఉన్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుడు నిన్ను నడిపించి నీ భవిష్యత్తు ఏది, నీ యొక్క గతం ఏ విధంగా ఉన్నప్పటికీ నీ భవిష్యత్తునంతా నా చేతిలో పెట్టుము అని దేవుడు అడుగుతాం. దేవుడు మాకు సహాయం దయచేసి నా జీవితం నీ చేతిలో పెట్టుకోవడానికి, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని నీ చేతిలో పెట్టడానికి మాకు సహాయం దయచేయి ప్రభు అని చిన్న ప్రార్థించాను. మహాపరుషుడు గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని బట్టి వందనంలో, నీ ఆత్మ సహాయాన్ని బట్టి వందనాలు. ప్రతి కుటుంబంలో ఒక నూతన కార్యం చేయమని అడుగుతున్నాను. ప్రతి కుటుంబంలో బిడ్డలను మీరు ఆశీర్వదించండి, తల్లిదండ్రులను ఆశీర్వదించండి, భార్య భర్తలను ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణంగా దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. సాతాను ఎటువంటి తొందర పెట్టకుండా నీ అద్భుతమైన కార్యం ఈ సంఘంలో చేస్తూ ఇక్కడ ఉన్న బిడ్డల్ని గొప్పగా బలపరిచి, యాకోబుకి ఇచ్చిన వాగ్దానము ప్రతి కుటుంబానికి, ప్రతి యవనస్తుని దయచేసి వారితో వెళ్ళి ప్రతి ఒక్కరితో ఉంటూ నీ గొప్ప కార్యము, నీ ఉద్దేశములు నెరవేర్చుకోమని నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాం.